యేసేపు చూడండి, తన సహవాసం కూడా తప్పు చేసి సొంత అన్నలే అయినా వాళ్ళతో సహవాసము చేయడానికి యేసేపు మనసుకు రావట్లా. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైన జీవితం అంటే అది యేసేపుది. సెపరేట్గా బ్రతికే ఆత్మీయ జీవితం అంటే అది యేసేపుది. ఇదే విషయం మనం యేసుక్రీస్తు చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి ఆయన మాట్లాడుతుంటుంటే తల్లి దూరంగా ఉండి పిలుస్తుంటే యేసుక్రీస్తు వినపడకపోతే ఒక వ్యక్తి చెప్తారు, మీ మమ్మీ మీ అమ్మగారు పిలుస్తున్నారు, మీ తల్లిగారు పిలుస్తారు అంటే యేసుక్రీస్తు వెంటనే ఏమంటాడు, ఎవరున్నా తల్లి అంటాడు. షాక్ అక్కడ అందరికీ. అదేంటి అట్లా అన్నాడు? నిజంగా ఆయన మరియ తల్లే కదా, మరి ఎందుకన్నాడు యేసుక్రీస్తు అంటే, ఎవరు నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు చేస్తారు వాళ్ళే నా తల్లి నా సహోదరులు అంటాడు. నిజంగా అది దేవుడి లక్షణం యేసులో మీకు కనబడుతుంది. అందుకే తన అన్నలైనా వాళ్ళతో సహాయం చేయాలంటే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఆమేన్. అది విషయం. వాళ్ళ హృదయాలు కూడా మంచిగా ఉండాలి, వారి తలంపులు మంచిగా ఉండాలి, వారి ఉద్దేశాలు మంచిగా ఉండాలి. ఇది యేసుకున్న గొప్ప లక్షణం.